తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిన్న కూడా పొత్తుకు సంబంధించి ఓ పక్కన చర్చలు ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. ఓ పక్కన ఏం జరిగింది అన్నది బయటికి రాలేదు. కానీ వాళ్ళ క్యాడర్లో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే చాలా బలమైనటువంటి క్యాడర్. తెలుగుదేశానికి అదే బలం, అదే గుండెకాయ లాంటిది. సతీష్ చాగంటి లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి టీడీపీ పోటీ చేయాలనుకున్న టార్గెట్ 145 ఎమ్మెల్యే, 18 ఎంపీ. ఆల్రెడీ జనసేనకి 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ ఇచ్చేశారు. ఇక బీజేపీకి మిగిలింది 6 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు. వైసీపీకి ఫేవర్గా ఉన్న ఎంపీ సీట్లు అరకు, తిరుపతి, రాజంపేట, కడప. బీజేపీ పై 4 తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నరసాపురంతో పాటు ఇంకో ఎంపీ సీట్ ఇవ్వచ్చు, అంటే బోనస్. ఎన్ని సీట్లు ఇస్తారో కంటే ఏ సీట్లు ఇస్తారనేది చూడాలి. విష్ణుకుమార్ రాజు, కామినేని, ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి లాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎంపీల్లో కూడా కొత్తపల్లి గీత, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, సుజనా చౌదరి, రత్నప్రభ లాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా బీజేపీలో వైసీపీ బ్యాచ్కి టికెట్లు ఇస్తే డిపాజిట్ రావు. బీజేపీ చేతిలో ఓట్లు లేవు, సిస్టమ్ మాత్రం ఉంది. టీడీపీ సీట్లు గెలిపించాలి. బీజేపీ వాళ్ళు సిస్టమ్ కోసం కనీసం న్యూట్రల్గా పనిచేసేట్టు చూడాలి. అదే పొత్తు. సిస్టమ్ న్యూట్రల్గా తన పని చేసుకుంటే చాలు. జగన్ కుప్పకూలిపోతాడు. జగన్ చేతిలో ఇప్పుడు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఓట్లు లేవు. అతని చేతిలో డబ్బు ప్లస్ సిస్టమ్ ఉంది. డబ్బు వాడాలి అన్న సిస్టమ్ చేతిలో ఉండాలి. చంద్రబాబు జగన్ దగ్గర నుంచి కార్యకర్తలు, నాయకులు, ఓట్లు ఎప్పటికే లాగేశాడు. ఇక మిగిలింది సిస్టమ్. అది లాగేయడానికే ఈ పొత్తు. బీజేపీ పార్టీని నమ్మేది ఎలా అనే డౌట్ రావచ్చు. వాళ్ళు బాబు గారు నమ్మట్లేదు, అలాగే మీరు కూడా నమ్మండి. నా లెక్కలో పొత్తు ఖరారయ్యి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఊరికి ఏదో ఉంచుకుని టెన్షన్ పడిపోకండి అని చెప్పి వాళ్ళకి హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి. తద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఈ భయం అయితే ఉంది అన్నటువంటిది కనబడుతోంది.